ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేలు మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. 2026 ద్వాదశ రాశుల ఫలితాల్లో భాగంగా మార్చి నెల మిథున రాశి. ఈ మిథున రాశి వారికి కొంత కష్టాల నుంచి బయటపడగలుగుతున్నాము, ఊరట లభిస్తుంది కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండొచ్చు అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అట్లాగే ఆరోగ్యపరంగా మెరుగుపడుతుంది. విభేదాల నుంచి కాస్త బయటపడతారు. బంధు విభేదాలు అనేటువంటివి సమస్య పోతాయి. చేస్తున్న పనిలో కొంత అనుకూల మార్పులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా చేయండి. కొంత భాగస్వామ్యతో లేదా భాగస్వామ్య వ్యాపారాలతో కొంత చిన్న చిన్న చిక్కులు ఉంటాయి. వాటిని తొందరలోనే మీరు సమస్య పోయేటట్టుగా చేసుకోగలుగుతారు. మీ స్వశక్తి మీద, మీ ఆలోచనలతో మీరు ఏదైనా సాధించగలను, చేయగలను అనేటువంటి ఒక మొండి ధైర్యం అయితే మీకు ఉంటుంది. అట్లాగే సక్సెస్ అవ్వగలుగుతారు. కావున ఈ నెల మీకు అనుకూలమైన ఫలితాలు కలగటం కోసం గణపతిని ఆరాధించండి, మరింత సత్ఫలితాలు పొందగలుగుతారు. ఈ నెల మీకు అనుకూలమైనటువంటి తేదీలు 10, 11, 21, 22 తేదీలు, 25, 26, 27 తేదీలు, 30, 31 తేదీలు, అట్లాగే 3, 4 తేదీలు కూడా అనుకూలంగా ఉన్నవి. ఆయా తేదీల్లో చేసే పనులు మీకు రాణిస్తాయి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతారు. అట్లాగే ప్రతికూలమైనటువంటి తేదీలు 5, 6, 14, 15, 16 తేదీలు, అట్లాగే 23, 24 తేదీలు మీకు ప్రతికూలంగా ఉన్నవి. ఆయా తేదీల్లో చేసే పనులు 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.